ఈరోజు మే 8, 2024 మలేషియా కోలాలంపూర్ నుంచి బయలుదేరుతున్నాం. బాయ్ టు మలేషియా సాహో షూట్స్ హోటల్ వెళ్ళిపోతున్నాం. ఈరోజు వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడంతా 9:50 అయింది, 9:45 అవుతుంది. వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉన్నాం. ఇక మా విజయమ్మ 9:40 అయింది ఇప్పుడు. ఓకే బాయ్ టు మలేషియా కోలాలంపూర్. మలేషియాలో అవసరం వెళ్ళిపోతే పైకి మలేషియాలో ఫ్లైట్ ఎక్కి సింగపూర్లో దిగుతున్నాం. 8వ తారీఖు మే 8, 2024 1:30 అయింది. ఇప్పుడు 1:25 మధ్యాహ్నం 1:25 అవుతుంది. ఇదే వెళ్ళిపోతున్నాం. 1:30 దగ్గర అయింది. 1:25 వెళ్తున్నారు. మే 8, 2024. ఫ్లోర్కి ఏం చేస్తున్నారు భయ్? ఎంత పడిపోతే ఎలాగవుతాను మీరు అవుతారు. అది మీరు ఇంకో రూట్లో దిగిపోయారని మరి నేను అనుకుంటున్నాను. రండి మరైతే అగమ్మ స్లిప్ అదేనా నీ ఫ్లైట్ అయితే పైలట్ కాదు. బ్యాగ్లను పట్టుకున్నారా? పదండి అడ్రస్నమ్మా. నీ బొమ్మలు తీసుకురాలే పోయి. మీ బొమ్మల కోసం డాడీ ఉండిపోయాడు. ఫ్లోర్ సింగపూర్ ఎయిర్పోర్ట్. ఇది సింగపూర్ ఎయిర్పోర్ట్. ఇగో దాటి సార్. ఎక్కడికి? సింగపూర్ ఎయిర్పోర్ట్. కరెక్ట్గా 1:30 అయింది. అంటే 1:20కి వచ్చింది ఫ్లైట్. 1:15 దిగింది. 1:00 ఇప్పుడు 1:30 అయింది. కరెక్ట్గా 1:30 అయింది. సింగపూర్ ఎయిర్పోర్ట్ అంటే చూడాలట కంపల్సరీగానే. 1 డే పడుతుందట. సింగపూర్ ఎయిర్పోర్ట్ చూడాలంటే 1 రోజు పడుతుందట. సింగపూర్ అదే వెళ్ళండి. Terminal 1.
cho cái nào no trolley ha. No trolley inside. ఇక్కడ ఇందులోనికి ట్రావెల్ చేయకూడదు. 2 అవుతుంది ఇప్పుడు. ఇమిగ్రేషన్ అక్కడ అయిపోయింది. రెండు గంటలకి అక్కడ ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇమిగ్రేషన్ టెర్మినల్ 1కి వచ్చాం. మేము మలేషియా నుండి కోలాలంపూర్ హోటల్ సోహో సూట్స్ నుంచి బయలుదేరాం. 9:40 బయలుదేరాం. ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు 10:50 అయింది. 1 అవర్ జర్నీ ఎయిర్పోర్ట్ని, హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి. ఇది మలేషియా ఎయిర్పోర్ట్కి. ఇది ఎల్కే ఎయిర్పోర్ట్ పేరు మర్చిపోయినా. LKAI అని ఉంటుంది. LKAI 4 కిలోమీటర్స్ ఎయిర్పోర్ట్ పేరు. అక్కడ ఫ్లైట్ ఎక్కాం. మలేషియా ఎయిర్పోర్ట్లో సింగపూర్ వచ్చాం. సింగపూర్ టెర్మినల్ 1లో ఎలాగో చూడండి. సింగపూర్ చెప్పాను కదా, ఒక రోజు పడుతుందట సింగపూర్ అంతా చూడటానికి. అంత అందంగా ఉంటుందట. ఒక రోజు పడుతుందట సింగపూర్ ఓన్లీ ఎయిర్పోర్ట్ చూడటానికి. సింగపూర్ చూడడానికి కదా, ఎయిర్పోర్ట్ చూడడానికి 1 డే కావాలట. అది మా నాన్నగారు అక్కడ వచ్చేస్తాం. జనం చూడండి, జనం. చల్లగా ఉంది కూల్ కానీ. ఇది మలేషియాలో కొన్నాం. ప్రగోడ చలక్కలు, ప్రగోడ గ్రౌండ్ నట్స్ చూసుకో. మ్యాంగ్లంబు రోస్టెడ్ గ్రౌండ్ నట్ 100 గ్రాములు 80 రూపాయలు. కానీ సూపర్గా ఉన్నాయి. మన చలక్కలు, మన ఊరి చలక్కలు ఎందుకు పనిచేయవు మరి? ఎంత టేస్ట్ ఉంది మరి. వచ్చా ఫ్రైడ్ చికెన్. ఇగో చూడండి, పలుకులాగా ఉన్నాయి. ఎంత బాగున్నాయో ఫ్రై. పులుపు చేతిలో కొంపు చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకొకతాయి. సింగపూర్ టెర్మినల్ 1 దగ్గర అవుట్ సైడ్ సింగపూర్ అంతా మొత్తం ఎత్తరా. వెళ్ళరా. చాంగి టెర్మినల్ నుంచి టెర్మినల్ 2కి మెట్రో రైల్లో వెళ్ళొచ్చు. చాంగి టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి ఒక మెట్రో రైలు వెళ్తుంది చూడండి. అది రైట్. అంతా టెర్మినల్ 1 సింగపూర్ టెర్మినల్ 3 టెర్మినల్స్ ఉన్నాయి. టెర్మినల్ 1 అవుట్ సైడ్. అది పోల్చుడు అంతా. బై రైట్. అక్కడ వాటర్ అక్కడి వస్తుంది, అక్కడి ఫ్లో అవుతుంది. సింగపూర్ టెర్మినల్ 1 ఇది. సింగపూర్ టెర్మినల్ 1 మే 8 2024 మేము ఇక్కడ సింగపూర్లో ఉన్నాం. ఇప్పుడు టైము 2:30 అవుతుంది. 2:30 అయిపోయింది. ఇక ఇలాగ వాటర్ ఫ్లో అవుతుంది. జనాలు చూడు, గుంటలో తెల్ల పిల్ల
తెల్ల గుంటలు గుంటలే అలాగా ఇలాగ వచ్చాం. అలాగండి వెళ్ళరా. సూపర్ సూపర్. వాటర్ ఫాల్ అక్కడ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి తీసుకొచ్చారు. ఇలా వచ్చింది, ఇలా వచ్చి ఇలా దిగింది. Hey. కదా వెళ్దామా? జనాలు చూడు, జనాలు. ఆహాహా, జనాలమ్మ జనాలే. కదా చూడండి కుర్చీ ఎంత బాగుందో. జూమ్ చేస్తున్నానా? అలా చూడు. ఇందా చెప్తాను. మెట్రో రైలు, రైలు ఒక చూడ ఎంత బాగుందో. ఏం సీన్ రా బాబు, బుర్ర పాడురా బాబు. మరి నేను తీసుకోవాలి కదా. సూపర్. ఎంత అందంగా ఉన్నా చూడు రాళ్ళు. అక్కడ అలాగ వచ్చాం. ఉండండి వెలుగుంది. ఇక్కడికి వచ్చాం, సరిగ్గా కనబడలేదనేసి ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాం. ఒకసారి చూడండి, సరిగ్గా కనబడలేదనేసి పైకి వీళ్ళందరూ ఉన్నారు. ఎంత అందంగా ఉంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈరోజు సింగపూర్ టెర్మినల్ 1లో ఉన్నాం. సింగపూర్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1, 8 మే 8, 2024. ఆహా చూడండి, అబ్బా అది వెరీ గుడ్. లైట్లు ఓకే రైట్. టెర్మినల్ 2కి వెళ్ళాలంటే ట్రైన్కి వెళ్ళాలాగా. అది వస్తుంది చూడండి ట్రైన్. అదిగో ట్రైన్, అదిగో. మేము టెర్మినల్ 1లో ఉన్నాం. వెరీ గుడ్. ఇగో రోడ్డు,
అలా అది ప్లాట్ఫామ్, అది ట్రైన్ ప్లాట్ఫామ్, ఇది ట్రైన్ ప్లాట్ఫామ్ అలాగ వస్తుంది ట్రైన్. ఓకే, సూపర్ ఉంది. రెస్టారెంట్ ఎంత బాగుంది చూడు. పైకి వెళ్తున్నాం. ఓకే, అదే అదే నవ్వుతానండి. వెళ్ళదు, అదే మరి ఒరిజినల్ ప్లేస్కి వచ్చాం. ఓకేనా, ఒరిజినల్ ప్లేస్కి వచ్చాం.